So, hi guys, money 100 days of muscle building series was day 69. Okay, almost 70 days successful తీసుకొచ్చేసాం. ఫస్ట్ అండ్ అట్లానే ఈరోజు మంది బట్ లెగ్ వర్కౌట్స్ స్క్వాట్స్ స్క్వాట్స్ లైక్ ప్యారలాస్ చేసేటప్పుడు కొంచెం స్క్వాట్స్ మంచి ప్రిఫరెన్స్ ఇస్తే ప్యారలాస్ అనేది కొంచెం లైక్ ఎట్లా అంటే కొంతమందికి థైస్ గర్ల్స్కి అయితే కొంచెం బ్యాక్ ఇట్లా ఉంటుంది కదా. సో వాళ్ళకి కొంచెం ఫ్యాట్ లెవెల్స్ అనేది కొంచెం స్టోరేజ్ అనేది ఇక్కడ ఎక్కువ ఉంటుంది. సో ఫ్యాట్ లాస్ మంచిగా చేయాలనుకుంటే స్క్వాట్స్కి మంచిగా ప్రిఫరెన్స్ ఇస్తే మంచి లైక్ ఒక లీన్ లెగ్ అయితే తీసుకోవచ్చు. బట్ అంత ఈజీ అయితే రాదు. లైక్ స్క్వాట్స్ అనే కదా, లెగ్లో కొంచెం ఫ్యాట్ స్టోరేజ్ ఎక్కువ ఉంటుంది. ప్లస్ మనం ఎంత ఎక్స్ట్రీమ్గా వర్కౌట్ చేసినా రిజల్ట్స్ అనేది అంత బేగా రావు. లైక్ మీరు చెస్ట్, షోల్డర్, బ్యాక్ ఇట్లాంటివి చేసినా కొంచెం త్వరగా మనకి కొంచెం రిజల్ట్స్ అనేవి కనబడతాయి. లైక్ ఇట్లా పోజింగ్ చేస్తే కొంచెం ఏదో కొంచెం అడ్డ కనిపిస్తుంది. బట్ లెగ్లో మాత్రం మనం ఎంత హార్డ్ వర్క్ చేసినా ఎంత కనిపించేది అన్న థాట్ వస్తుంది. బట్ గివ్ అప్ ఇవ్వద్దు. బట్ మెయిన్లీ ఏంటంటే ఫ్యాట్ లాస్ చేసేటప్పుడు లైక్ కొంతమంది ఏంటంటే లైక్ మీరు కొంచెం రీల్స్లో ఇట్లా చూస్తుంటారు కదా. సో వాళ్ళు ఏం చెప్తారంటే హెల్దీ ఫ్యాట్స్ తినండి పర్వాలేదు అని చెప్తారు. లైక్ ఎగ్స్ ఉంటాయి కదా, ఎగ్స్లో ఎల్లో సమ్ ఏవో ఎక్సెట్రా చెప్తుంటారు. సో నేనైతే అవి కంప్లీట్గా మీరు ఫ్యాట్ని అవాయిడ్ చేయడం బెటర్. లైక్ అది ఎల్లో కూడా తీసేసి ఓన్లీ వైట్ ఎగ్ తీసుకుంటే కొంచెం వర్త్ ఉంటుంది. ఎందుకంటే మీరు చేసేదే కంప్లీట్ ఫ్యాట్ లాస్. సో మీరు కంప్లీట్ ఫ్యాట్ లాస్ చేసేటప్పుడు మళ్ళీ అందులో గుడ్ హెల్త్ ఏందో నాకు అదే లైక్ గుడ్ హెల్దీ ఫ్యాట్ లెవెల్స్ ఫ్యాట్ లెవెల్స్ ఎందుకు తింటారో కూడా నాకు తెలియదు. సో అది నువ్వు చెప్పినా కదా, నువ్వు చేసేదే కంప్లీట్ ఫ్యాట్ లాస్ కోసం చేస్తున్నావు. బట్ మళ్ళీ దాన్ని తీసుకొచ్చి లైక్ ఎట్లా గుడ్ లెవెల్ ఫ్యాట్స్, బ్యాడ్ లెవెల్ ఫ్యాట్స్ ఎందుకు మనకు అంటే లైక్ ఎందుకు చేస్తారో కూడా తెలియదు ఫ్యాట్ లాస్. సో నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే ఫ్యాట్ లాస్ చేసేటప్పుడు కొంచెం మీరు ఫ్యాట్ లాస్ అనేది స్టార్ట్ చేస్తే అది గుడ్ ఆర్ బ్యాడ్ నథింగ్. కంప్లీట్ ఫ్యాట్ అనేది అవాయిడ్ చేయాలి అంతే. గుడ్ ఆర్ బ్యాడ్ అనేది సెకండరీ. ఫ్యాట్ అనేది నీకు ఉండకూడదు. అంటే ఫ్యాట్ లెవెల్స్ అంటే లైక్ ఈ చెప్తున్నా కదా, ఎల్లో లైక్ స్వీట్స్ సమ్ ఎక్స్ట్రా ఫ్యాట్ లెవెల్స్ అట్లా కొంచెం ఎక్కువ ఉంటాయి. సో కంప్లీట్గా అవాయిడ్ చేస్తే కొంచెం మంచిగా ఉంటుంది. స్వీట్స్లో కూడా గుడ్ ఫ్యాట్స్ కూడా ఉంటాయి. అట్లా స్వీట్స్ తినేది కదా. సో అది కంప్లీట్గా సో ఫ్యాట్ లాస్ చేసేటప్పుడు అది కొంచెం అవాయిడ్ చేసుకుంటే మంచిగా ఉంటుంది. సో కొంతమంది అట్లా చెప్తుంటారు, బట్ నేనైతే ఎప్పుడు ఫాలో అవ్వను. ఓకే, హ్యాన్స్ట్రింగ్స్ని కొంచెం మంచిగా చేయడానికి ట్రై చేయండి. లైక్ చాలామంది ఫ్రంట్ స్క్వాట్స్ని ఫ్రీ చేసుకుంటూ కొంచెం లైక్ చూపించడం బాగుంటుందని లైక్ ఫ్రంట్ ప్రిఫర్ చేస్తాను. లైక్ మీకు బ్యాక్ మజిల్ లేకుండా ఫ్రంట్ పర్ఫెక్ట్గా బిల్డ్ అవ్వడం కొంచెం కష్టం అవుతుంది. ఓకే, అండ్ సో ఎనర్జీ కొంచెం చాలా లో ఉంది. అంటే కూడా కొంచెం లెవెల్కి వెళ్తుంది. బట్ వర్కౌట్ అయితే స్కిప్ చేయకూడదు, అది మెయిన్ థింగ్. సో మీరు వర్కౌట్ని మంచిగా చేసిన పర్లేదు, బ్యాడ్గా చేసిన పర్లేదు, బట్ వర్కౌట్ అయితే కంపల్సరీ చేయాలి. అది మెయిన్ థింగ్. కమా సో
ఓకే. సో హ్యామ్స్ట్రింగ్స్ చాలా టఫ్ ఉంటుంది స్క్వాట్స్ కన్నా. సో హ్యామ్స్ట్రింగ్స్కి కొంచెం మీకు కొంచెం వీక్ ఉంటే మాత్రం ఫస్ట్ మంచిగా ప్రిఫరెన్స్ చేయండి వాటి. సో నాకు కొంచెం హ్యామ్స్ట్రింగ్స్ కొంచెం పర్ఫెక్ట్గా కనిపించదు, బట్ అందుకోసమే హ్యామ్స్ట్రింగ్ కదా నేను ఫస్ట్ ప్రిఫరెన్స్ చేస్తాను ఎక్కువ. అండ్ చెప్పా కదా ఫ్యాట్ లాస్కి కొంచెం స్క్వాట్స్లో ఫ్యాట్ స్టోరేజ్ అనేది ఎక్కువ ఉంటుంది. సో కొంచెం వాటిపైన మంచిగా ఫోకస్ చేస్తే ఫ్యాట్ లాస్ అనేది కొంచెం కొంచెం త్వరగా ఉంటుంది. ప్లస్ లైక్ వెయిట్ లాస్ కూడా కొంచెం మంచిగా కనిపిస్తుంది లైక్ మీరు చూసుకునేటప్పుడు కూడా. అండ్ నెక్స్ట్ మనం స్ప్లిట్ స్క్వాట్స్ అంటారు కదా. సో లైక్ ఈ మజిల్కి. సో నెక్స్ట్ ఇది ఏంటంటే సేమ్ లెగ్ రైస్. సో కొంచెం స్ట్రెంత్ కాదు, ఎనర్జీ అయితే చాలా లో ఉంటుంది లెగ్ జస్ట్ అప్పుడు కొంచెం పుష్ చేసి ట్రై చేసుకోండి. బల్క్లో అయితే ఓకే, కానీ కటింగ్ చేసి అయితే తోలు తీరిపోతుంది. సూపర్. ఓకే. Come on. Same split. One set, same set. One set, same set. One set, same set. Repeat. ఇది వచ్చిందంటే పక్కనకు పోవాలండి. Bro. Okay, come on. Same. సో మీరు కొంచెం ఇది ఫస్ట్ టైం అయితే నాకు లైక్ కొంచెం వెయిట్స్ అనేది కొంచెం తక్కువగా తీసుకుని ట్రై చేయండి. ఓకే. హెవీ వెయిట్స్ ఏంది వేసేటప్పుడు కొంచెం మీరు రివర్స్ వేసేటప్పుడు కొంచెం బ్యాలెన్స్ తప్పితే మొత్తం మొక్కం ఏమైపోతాయి. సో నేను చూసుకోండి.
అండ్ సేమ్ లైక్ ఎందుకు ఇట్లా అంటే లెగ్స్ లెగ్స్లో మంచిగా షేప్ అయితే పర్ఫెక్ట్గా దిగుతుంది. సో మీరు ఇట్లా లెగ్ రైజ్ చేసినప్పుడు కొంచెం పైకి పుష్ చేస్తే ఈ పార్ట్కి సెట్ అవుతుంది. సో మనం కర్వ్ ఫ్రై చేసేటప్పుడు కొంచెం కర్వ్ ఫ్రై సారీ స్ప్లిట్. సో ఏదో ఏమైనా మర్చిపోయాను లాస్ట్కి. సో ఈ పార్ట్ ఆఫ్ ది మజిల్కి మంచిగా హిట్ అవుతుంది అది. సో అది అయిపోయినంటే కాంబో సేమ్ మళ్ళీ. ఓకే లాస్ట్ సుమో స్క్వాట్స్. ఓకే లెగ్లో ఒక్కటి చేసినందుకు మాత్రం లెగ్ ఎంత బిల్డ్ అవుతుంది. సో మనం న్యాచురల్గా బిల్డ్ చేస్తాం కాబట్టి కొంచెం అన్ని వేరియేషన్స్ ట్రై చేయాలి లెగ్ చేసేటప్పుడు. ఓకే సో ఎనర్జీ అయితే చాలా చాలా లో అయితే అయిపోతాం అట్లా చేసేటప్పుడు కటింగ్గా. అనుకున్నట్టు కావాలంటే తప్పదు. ఓకే ఓకే సేమ్ వన్ మోర్. బట్ లెగ్లో మాత్రం గివప్ వేయకండి. గివప్ ఇస్తే ఓవరాల్ బాడీ మొత్తం గలీజ్గా ఉంటుంది. అప్పర్ బాడీ హైలైట్గా ఉండి లోవర్ వీక్ అయితే అండ్ చూడడానికి అండ్ మనకి కొంచెం సాటిస్ఫాక్షన్ ఉండవు. మనకి స్ట్రెంత్ బిల్డ్ అవ్వాలన్నా స్ట్రెంత్ కావాలనుకున్నా లెగ్ నుంచే వస్తుంది. సో అది మైండ్లో పెట్టుకొని లెగ్ని కొంచెం మంచిగా ట్రైన్ చేయడానికి ట్రై చేయండి. ఏదో ఈ పార్ట్కి సెట్. అండ్ నెక్స్ట్ మన షోల్డర్. సో లెగ్ చేసిన తర్వాత మనకి కంప్లీట్ ఎనర్జీ అయితే చాలా లో ఉంటుంది. సో లైక్ చెప్తున్నా కదా మనం ఎందుకంటే లైక్ ఫ్యాట్ లాసర్ కటింగ్ ఫేస్లో ఉంటాం ప్లస్ ఏంది క్యాలరీ డెఫిసిట్ ఉంటుంది. లైక్
ఫ్యాట్ లాస్ కంప్లీట్గా అవాయిడ్ చేస్తాం. అదే లైక్ ఫ్యాట్ లాస్ అంటే ఫ్యాట్ ఫుడ్స్. సో మనం ఫ్యాట్ ఫుడ్స్ని కర్బ్స్ని కొంచెం తగ్గించేటప్పుడు కొంచెం మన ఎనర్జీ కూడా కొంచెం లైక్ లో అయిపోతుంది. సో కొంచెం దాన్ని మన మైండ్లో పెట్టుకొని అడ్జస్ట్ చేసుకొని సో మనం పుష్ చేసుకుంటే మనం అనుకున్న టైంకి కొంచెం మంచి రిజల్ట్స్ అయితే దొరుకుతాయి. సో అట్లా కాకుండా ఎనర్జీ లో ఉందని చెప్పేసి కార్బ్స్ లోడ్ ఫ్యాట్ లోడ్ కొంచెం మళ్ళీ ఎక్కించామనుకో అప్పుడు ఏమైతుంది అంటే లైక్ మన ఫుడ్ లెవెల్స్ అనేవి హై అయిపోతాయి, వర్కౌట్ లెవెల్స్ అనేవి లో అయిపోతాయి. సో ఇట్లా బ్యాలెన్సింగ్ అయితే మనం ఎన్ని రోజులు చేసినా అది వేస్ట్ అంటే లైక్ టైం వేస్ట్ ప్లస్ మనకి కూడా కొంచెం డిసప్పాయింట్ చాలా స్పీడ్గా అయిపోతాం. సో ఫుడ్ లెవెల్ గురించి కొంచెం కట్ ఆర్ ఫ్యాట్ లాస్ చేసేటప్పుడు కొంచెం ఈ లెవెల్లో కొంచెం మన వర్కౌట్ ఇన్సెంటివ్స్ అయితే ఉండాలి. సో అట్లా అయితే కొంచెం పర్ఫెక్ట్గా బ్యాలెన్స్ అవుతుంది. సో మీరు బల్క్ చేసేటప్పుడు అది కొంచెం పర్వాలేదు, అది కొంచెం లైక్ మీరు ఫుడ్ని హైలో ఉంచి కొంచెం వర్కౌట్ని కొంచెం మరీ లో చేసేకండి. లో చేసేస్తే ఏంటంటే సో కంప్లీట్గా ఫ్యాట్ అయితే బిల్డ్ అవుతుంది. సో అట్లా కాకుండా మీరు కార్బ్స్ని ఫ్యాట్స్ని కొంచెం తీసుకోండి పర్లేదు. సో లైక్ కొంతమంది ఏంటంటే లీన్ బల్క్ ఇట్లా లవడ ఎట్లా చెప్తుంటారు అట్లా మీరు మైండ్లో తీసుకోండి. సో మీరు ఫ్యాట్ లెవెల్స్ కొంచెం కర్బ్స్ కొంచెం హైలో ఉంచుకోండి, అదేం పెద్ద మ్యాటర్ కాదు. సో దాంతోపాటు మీ వర్కౌట్ ఇన్సెంటివ్ కూడా ఈ లెవెల్లో ఉండాలి, లైక్ మినిమం 1 or 2 ఈ గ్యాప్లో ఉంటే పర్లేదు. సో మరీ తినమన్నా కదా అనేసి మరీ పీక్ లెవెల్లో తినేసి వర్కౌట్ లెవెల్ ఇక్కడ ఉంచితే ఫ్యాట్ బిల్డ్ అవుతుంది. మజిల్ బిల్డింగ్ అని కొంచెం కష్టం అవుతుంది, మజిల్ లైక్ బల్క్ కొంచెం డిఫరెన్స్ అయిపోతుంది మళ్ళీ. ఓకే, సో చాలా బాగుంది. అండ్ ఇది జస్ట్ వార్మప్ సెట్, జస్ట్ నార్మల్గా ఇది మాట్లాడుతున్నాం కదా, కొంచెం మరీ ల్యాగ్ అవ్వకుండా అనేసి సో కొంచెం తగ్గేసాను. సో ఫ్యాట్ లాస్ అనేది కొంచెం కష్టం, ఎందుకంటే మనం లైక్ మనకి బాగా అలవాటు అయిపోతుంది ఫుడ్ తిని 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 తిని. లైక్ జంక్ ఫుడ్ అయితే కొంచెం అవాయిడ్ చేయాలంటే చాలా తినాలి. సో నేనైతే కంప్లీట్గా చాలా లైక్ నాకు నేనే కొంచెం కొత్తగా కనబడుతుంది. లైక్ ఎట్లా అంటే సో ఇంట్లో ఫ్రిడ్జ్లో ఫ్రూట్స్ సారీ స్వీట్స్ కొంచెం కార్బ్స్ అండ్ ఫ్యాట్ లెవెల్స్ కొంచెం ఎక్కువనే ఫుడ్ ఉంది, బట్ దాన్ని దాన్ని తినకుండా కంట్రోల్ చేసుకుంటున్నా చూడు, అది కొంచెం లైక్ కొంచెం డిఫరెంట్గా కనబడుతుంది. లైక్ ఒకప్పుడు అయితే ఫ్రిడ్జ్లో ఖాళీ చేసేవాడిని. సో అలాంటిది మనం ఇప్పుడు తగ్గించి తింటున్నాం అంటే సో మనకి మనం కొత్తగా కనబడుతున్నా కొంచెం చేంజ్ అయితే ఉంటాయి కదా. సో ఫ్యాట్ లాస్ చేసేటప్పుడు మన ఫ్రిడ్జ్లో అన్నీ ఉంటే అది కొంచెం అవాయిడ్ చేయండి. లైక్ మీరే ఇంట్లో కొంచెం స్వీట్స్ ఇట్లాంటివి తెస్తున్నారైతే దాన్ని మీరు స్టాప్ చేయడం బెటర్. ఎందుకంటే సో మీరు ఇంట్లో వాళ్ళు తింటారు కదా అని చెప్పేసి మీరు తెచ్చారు అనుకో, లైక్ ఇంట్లో వాళ్ళు మహా అయితే 1 or 2 times తింటారు. సో నీకు అలవాట్లు ఉంటాయి కాబట్టి సో దాన్ని కొంచెం నువ్వు కంట్రోల్ చేసుకుందామన్నా కంట్రోల్ అవుతుంది. సో తినాలనిపిస్తుంది, సో తినేస్తాం, మళ్ళీ ఫస్ట్ వచ్చేస్తాం మళ్ళీ. సో మీరే తెస్తున్నట్టయితే కొంచెం అవాయిడ్ చేయండి, అది కొంచెం బెటర్. ఓకే, సో కొంచెం దోలు తీరిపోద్ది, కొంచెం పుష్ చేసుకోవడం ట్రై చేయండి ఫ్యాట్ లాస్ కటింగ్ చేస్తుంటే. సో మనకి ఎవడు పుష్ చేయడు, ఎవడు వచ్చి చెప్పడు. సో మనల్ని మనం కంట్రోల్ చేసుకుని పుష్ చేసుకుంటే లైక్ 1 or 2 years అయితే బాడీ రాదు, అది కన్ఫర్మ్. మన న్యాచురల్ బిల్డింగ్ కాబట్టి కొంచెం టైం పడుతుంది, టైం టేక్ అనేది కొంచెం మంచిగానే పడుతుంది. సో బల్క్ కట్ బల్క్ కట్ ఇట్లా చేసుకుంటూ పోతే ఒక 5 years తర్వాత మన బాడీ మంచిగా కనబడుతుంది. లైక్ అప్పుడు కొంచెం గ్యాప్ ఇచ్చినా అది బ్యాలెన్సింగ్ అవుతుంది. ఓకే, సో కొంచెం కన్సిస్టెన్సీతో జిమ్ చేయడానికి ట్రై చేయండి.
సో మీరు లైక్ జిమ్ జాయిన్ అయ్యి లైక్ ఎట్లా అంటే 1 or 2 మంత్స్ అయినా కొంచెం వేరియేషన్స్ లైక్ ఫార్మ్స్, ఫుడ్ కొంచెం తెలీదు. కొంచెం తెలియకపోయినా పర్లేదు. జిమ్ జాయిన్ అవ్వండి. మంచిగా వర్కౌట్స్ చేయండి. బ్యాడ్ వర్క్ లైక్ ఫార్మ్ కొంచెం స్టార్టింగ్ అవి కొంచెం ఇన్‌బాలెన్సింగ్‌గా ఉంటది. బట్ తప్పైనా పర్లేదు చెయ్యండి. అట్లా చేస్తూ నేను వచ్చినండి. సో అందుకే చెప్తున్నా. ఫస్ట్ ఎట్లా అంటే లైక్ జిమ్ జాయిన్ అయినప్పుడు నేను ఒక మూలలో కూర్చొని ఎవడేం చేస్తున్నాడో ఇట్లా చూసేవాడిని. సో లైక్ 2 డేస్ అసలు ఏ వర్కౌట్స్ చేయలేదు నేను. లైక్ అట్లా వెళ్ళి ఎవరెవరు ఏం వర్కౌట్స్ చేస్తారో ఇవే చూసేవాడిని. సో నేను చెప్పేది ఏంటంటే మీరు బ్యాడ్ వర్కౌట్స్ ఎంత బ్యాడ్గా చేసినా పర్లేదు, గుడ్ చేసినా పర్లేదు, బట్ వెళ్ళడానికి ఫస్ట్ ట్రై చేయండి. సో ఫస్ట్ వెళ్తే ఇది మీకు అలవాటు అవుతుంది ఆటోమేటిక్గా. లైక్ ఏది ఏ వర్కౌట్ని ఎట్లా చేయాలి అనేది తెలిసి సో కొన్ని రోజుల తర్వాత మీకు కొంచెం లైక్ మైండ్లో ట్రిగర్ అవుతుంది. సో ఈ వర్కౌట్ని ఇట్లా చేయాలి, ఈ వర్కౌట్ని ఇట్లా చేయాలి. సో ఇచ్చే సజెషన్ ఏంటంటే కొంచెం మీరు బ్యాడ్ వర్కౌట్ చేసినా పర్లేదు, వర్కౌట్ చేయడానికి ట్రై చేయండి. సో దానివల్ల మంచిగా పుష్ పుష్ ఇచ్చుకున్నట్టు ఉంటుంది మీకు మీరే. ఓకే ఓకే లైక్ సో షార్ట్స్ వేసుకొని చేస్తుంటే కొంచెం కొత్తగా కనబడుతుంది. బట్ ఓకే సో ఇది లైక్ పర్వాలేదు అంత మరి అంత ఎక్స్ట్రీమ్ కాకపోతే ఓకే. బట్ ఇంకా 30 days మంచి ఇంకా పర్ఫెక్ట్గా తగ్గేస్తే సరే మళ్ళీ మనకి వర్క్ పర్ఫెక్ట్ యాడ్ చేయొచ్చు. ఓకే సో చెప్పేది ఏంటంటే లైక్ మనం కేరళ చేసేటప్పుడు కొంచెం కంప్లీట్ ఫేస్ అయితే చాలా దారుణంగా చేంజ్ అవుతుంది. సో అదైతే కొంచెం డిఫరెంట్గానే కనబడుతుంది నాకు. నేను లైక్ ఏంటంటే కొంచెం ఈ జా లైన్ ఉంది అది కొంచెం పర్ఫెక్ట్గా పోద్ది. సో నెక్ కంప్లీట్గా తగ్గుతుంది. సో ఓవరాల్ బాడీ చాలా స్లిమ్ అయిపోతున్నట్టు అనిపిస్తుంది. బట్ కేవలం పీ కానీ సో మీరు బల్క్లో లైక్ అదే మీరు ఎక్స్ట్రీమ్గా చబ్బీగా ఉంటే అది మీకు కొంచెం బాగా హెల్ప్ అవుతుంది. బట్ నాలా ఫస్ట్ స్కిన్నీ అయ్యి మళ్ళీ బల్క్ మళ్ళీ స్కిన్నీ అవుతుంటే కొంచెం ఏదో మళ్ళీ ఫస్ట్ వచ్చేస్తున్నా నాకు ఫీల్ వచ్చేస్తుంది. బట్ అట్లా అయినా పర్లేదు, తగ్గండి మళ్ళీ ఆటోమేటిక్ మనం బల్క్ చేసుకోవచ్చు. అది పెద్ద మ్యాటర్ కాదు. సో ఫ్యాట్ అనేది తగ్గించడం కొంచెం షార్ట్ టర్మ్ పెట్టుకుంటే బాగుంటుంది. సో అందుకోసం కొంచెం ఎక్స్ట్రీమ్గా చేయాల్సి ఉంటుంది. అట్లా చేయండి మంచిగా సెట్ అవుతుంది. ఓకే లాస్ట్ బట్ నాట్ లీస్ట్ కార్డియో మిస్ చేయకండి. కార్డియో మిస్ చేస్తాను ఎంత చేసినా కనిపించదంత త్వరగా. కార్డియోకి మంచి ప్రిఫరెన్స్ ఇవ్వండి. ఓకే సీ యూ టుమారో.